సండే వచ్చిందంటే పక్కా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా మన ఇంట్లో. ఎందుకంటే సండే రోజే పిల్లలుంటారు. సండే రోజే ఆఫీస్‌కి హాలిడే ఉంటది. కాబట్టి సండే రోజే నాన్ వెజ్ అందరం తినాలనుకుంటాం. మిగతా డేస్‌లో నాన్ వెజ్ తెచ్చుకున్న పిల్లలు స్కూల్‌కెళ్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆఫీస్‌కి వెళ్తారు. సో, వాళ్ళు తినలేరు. మనం ఒక్కరం తిన్నామా తినాలనిపియదు గదా! నాకిలా అనిపిస్తది. మరి మీకెలా అనిపిస్తదో కామెంట్ చేయండి. అయితే ఈరోజు మా విలేజ్‌లో మళ్ళీ చేపలు పట్టారనమాట. అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! వాటర్ ఎండిపోతాయేమో అని చెప్పేసి ముందు ముందు చేపలన్నీ పట్టేసేస్తున్నారు. సో, చేపలు పట్టడం బానే ఉంటది గానీ, వాళ్ళు అస్సలు వాష్ చేసియ్యరు. ఆ చేపల్ని కడిగియ్యరనమాట. తెచ్చుకొని మనమే ఇంట్లో ఇట్లా కడుక్కోవాలి. కడగడానికి ఏముందిలే కడగొచ్చు కానీ, కొట్టడానికి అన్నీ ఉండాలి కదా టూల్స్. ఆ కొట్టడానికి సరిగ్గా ఉన్నా లేకపోయినా ఎట్లైనా కట్ చేసుకొని తినాల్సిందే కదా! చూడండి ఎంత కష్టమైతుందో అది కట్ చేయడానికి. తెచ్చుకునేంత వరకు బానే ఉంటది. అబ్బా! ఫిష్ కర్రీ అని. కానీ తెచ్చినాక దాన్ని కడిగేటప్పుడు ఉంటుంది కదా చుక్కలు కనిపిస్తుంది. అయినా సరే నీట్గా వాష్ చేసుకొని తినాలి కదా. లాస్ట్ టైం మేము తెచ్చుకున్నప్పుడైతే ఆ ఫిష్కి పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసినాం. చాలా అంటే చాలా టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ అలానే తీయాలంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి పైన స్కిన్ తీయకుండా జస్ట్ ఇట్లా అంతా అబ్ చేసి దాని పొట్టు ఉంటుంది కదా అదంతా తీసేసి నీట్గా కడిగేసి పెట్టాము. చేప లోపల కడుపులో అయితే అంతా వేస్టేజే ఉంటుంది. జస్ట్ ఎగ్స్ ఉంటాయి కదా దాన్ని చెన అంటారు. అది కూడా లేదు. సో, చేప మొత్తం కడిగేసి దాని ఊరికే చేపలు చేపలు అంటా కదా నేను. చేపల కంటే హెల్తీ ఏది ఉంటుంది చెప్పండి. చికెన్ తిన్నామా అంటే అది ఎక్కువ హీట్. మటన్ దాని రేటుకి అమ్మ మనం తట్టుకోలేము. సో, చేపలు తక్కువ రేట్లో ఉన్న చాలా హెల్తీ కదా. ఇందులో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ తింటే కూడా హెల్తీయే. అందుకనేసి కొంచెం ఎక్కువ సార్లు చేపలు పట్టినప్పుడల్లా మేము ఫిషే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇదైతే డైరెక్ట్ మన ముందే పట్టిస్తారు కదా చేపలు. అందుకనే మేము ఎక్కువగా ఇక్కడ మా విలేజ్‌లో పట్టినప్పుడు మాత్రమే తీసుకుంటాము. బయట అమ్మొస్తాయి కదా బండి పైన అప్పుడైతే మేము అస్సలు తీసుకోము. వాళ్ళు ఐస్‌లో ఎన్ని డేస్ పెడతారో తెలీదు. ఎండలో తిరిగి తిరిగి చేపలు చేపలు అని అమ్ముకుంటూ వస్తారు. అలా అని వాళ్ళ దగ్గర కొనొద్దని కాదు. కొన్నా కూడా అవి ఎట్లుంటాయో తెలీదు కదా. అందుకని అప్పుడు వచ్చినప్పుడు కూడా మేము తీసుకోము. జస్ట్ మా విలేజ్‌లో చెరువులో చేపలు పడితే మాత్రమే మేము ఇలా ఫిష్ తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని తింటాము. మా పిల్లలైతే కర్రీ అస్సలు తినరు. వాళ్ళ కోసం కంపల్సరీ ఫ్రై చేయాల్సిందే. పెద్దవాళ్ళు ఊరికే అనరు కదా అన్ని పనులు వచ్చి ఉండాలి అనేసి. ఈ చేప కడగాలంటే పెద్ద రిస్కే. అమ్మ కడుగుతున్నంతసేపు ఆ స్మెల్ అయితే అసలు తట్టుకోలేము. కడిగిన తర్వాత తట్టుకోలేము. తిన్న తర్వాత ప్లేట్స్కి కూడా అదే స్మెల్ వస్తుంది. ఇంట్లో 2-3 డేస్ వరకు అదే స్మెల్ వస్తుంటుంది. అబ్బా! తినడం మంచిగా ఉంటుంది కానీ ఆ స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చదు. ఒక్కొక్కసారి ఆ స్మెల్ కోసం కూడా నేను స్కిప్ చేసేస్తా చేపలు వండడం. కానీ సీ ఫుడ్ చాలా హెల్తీ అని చెప్తారు కదా. ఇవి పచ్చి చేపలు అంటారు కదా, ఎండువి కూడా ఉంటాయి కదా, రొయ్యలు, బొమ్మిడి చేపలు, చందమామలు అను. అవి చాలా తక్కువగా రేర్గా వండుకుంటాం కానీ ఈ చేపలు పట్టినప్పుడైతే కంపల్సరీ తెచ్చుకుంటాం మేము. అది కట్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. కట్ చేసిన తర్వాత స్మెల్ వస్తుందని చెప్పాను కదా, చూడండి ఇప్పుడు సర్ఫ్ వేసి మంచిగా కడుగుతున్నాను. కడిగి చాలా ఎండిన తర్వాత కొంచెం స్మెల్ పోతుంది. ఆ తర్వాత మళ్ళీ అలానే వస్తుంది. ఒక 2-3 డేస్ వరకు ఈ స్మెల్ అస్సలు తట్టుకోలేము మనము. లాస్ట్ టైం అంటే స్కిన్ తీసిన కాబట్టి మా పిల్లలు కొంచెం అటో ఇటో తిన్నారు కానీ ఇప్పుడైతే దానిపైన స్కిన్ కూడా తీయలేదు. అసలు తింటారా తినరా తెలియదు. ఎట్లయినా వాళ్ళకి తినిపించాలి. అలా అని కర్రీ చేసిన తర్వాత ఫ్రైకి కలిపి పెట్టేశాను. ఆ ఫ్రై వేసాను అనుకోండి, వాళ్ళ ఫ్రై అయినా తింటారు కదా కర్రీ తినకపోయినా. పిల్లలు తింటేనే మనకు తిన్నట్టు అనిపిస్తుంది కదా, వాళ్ళు తినకపోతే అసలు తిన్నట్టే అనిపించదు. ఈ ఫిష్ కర్రీ వండడం చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది అని కలపడమే పెద్ద టాస్క్. కొంచెం కలిపినా సరే పీసెస్ పీసెస్ విరిగిపోతాయి కదా, అలా భయమేస్తుంది కర్రీ వండేటప్పుడు. లేకపోతే ఈజీలే ఉండడం. ఇలా అనుకుంటూ కర్రీ ప్రిపేర్ చేయాలి. మీకేమైనా టిప్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను కర్రీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Sunshine.